ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పింఛనర్ల సంఘం ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పింఛనర్ల సంఘం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి పింఛనర్లకు గతంలో ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా అమలు చేయడం లేదన్నారు. పెన్షనర్లకు ఈహెచ్ఎస్ కార్డు ద్వారా సరైన వైద్యం జరగటం లేదని, మెడికల్ రియంబర్స్మెంట్ కింద 2 లక్షల నుంచి 5 లక్షల వరకు వైద్య సదుపాయం కల్పించాలని గత కొంతకాలంగా కోరుతున్నా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 70 దాటిన వాళ్ళకి 60% ఇస్తున్నారు. అది 11 పిఆర్సీలో ఏదైనా పిఆర్సీ అంటే పెరుగుతుందని ఆశ పెట్టున్నారు, కానీ తగ్గించారు. 3% తగ్గించారు. అది చాలా దారుణం అసలుకి. అది మళ్ళీ ఇది చేయాల అమలు పరచాలని చెప్పి కోరుకుంటున్నాము. తర్వాత మాకు ఏహెచ్ఎస్ కింద అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో మా జబ్బులకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే వెంటనే అనారోగ్యం వచ్చినప్పుడు మా దగ్గర డబ్బులు ఉండవు, వేలు లక్షలు. కాబట్టి ప్రభుత్వం అది వెంటనే చర్య తీసుకొని దాని మీద ఎంతైనా చేస్తే ఈ వయసులో ఎన్నో జబ్బులు, ఎన్నో అనారోగ్యాలు ఏర్పడుతుంటాయి. కానీ మా జీవితం 35-40 ఏళ్ళలో ప్రభుత్వానికి సేవ చేశాం. కాబట్టి దాన్ని వినియోగించుకొని ప్రభుత్వం మా మీద కొంచెం దయా కనికరం చూపించేసి అది ఇవ్వాలి. తర్వాత ఎంప్లాయీస్ రీఎంబర్స్మెంట్ 2 లక్షలు ఇస్తున్నారు. మేము దాదాపు 4-5 లక్షలు దానిపైన ఖర్చు అవుతుంది. కాబట్టి 2 లక్షల నుండి రీఎంబర్స్మెంట్ 5 లక్షలు పెంచాలి. అది కూడా కనీసమే అని అడుగుతున్నాము. కాబట్టి ఇవన్నీ మాకు డిఏ అరియర్స్ దాదాపు 65 నెలల నుండి పెండింగ్ ఉంది. అవి ఏంటంటే దాదాపు ఒక్కొక్కరికి 1 లక్ష నుండి 5 లక్షలు 6 లక్షల వరకు రావాల్సి ఉంది. ఎందుకంటే దాని మీద ఆశ పెట్టుకుని ఎంతోమంది అప్పులు చేసుకుంటున్నారు. కాబట్టి వెంటనే చెల్లిస్తే మమ్మల్ని ఈ ఈతి భాగం నుండి బయటకు లాగిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రభుత్వం మీడియా దయచేసి మీడియా స్నేహితుల ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను.